హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు నేనైతే బూడిద గుమ్మడికాయ హల్వా చేయబోతున్నాను. ఇక దానికని ఒకదాన్ని అయితే తీసుకున్నాను. 2 బూడిద గుమ్మడికాయలు అయితే ఉన్నాయి ఇంట్లో, ఒకటి తీసుకున్నాను. ఇవి మా చెట్టుకు కాసినవే. మస్తు టైట్గా ఉంది, కట్ చేస్తుంటే అస్సలు కట్ అవ్వట్లేదు. బూడిద గుమ్మడికాయతో అయితే చాలా లాభాలు ఉన్నాయి. మన ఇంటి ముందు కూడా దిష్టి తగలకుండా కట్టుకుంటాం కదా. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. బూడిద గుమ్మడికాయ కర్రీ చేసుకుంటారు, అదేవిధంగా హల్వా చేసుకుంటారు. ఈరోజు అయితే హల్వా చేద్దామని చెప్పేసి ఇక ట్రై చేస్తున్నా. అస్సలు కట్ అవ్వట్లేదు, చాలా గట్టిగా ఉంది. ఇక అట్లా ఇట్లా అని చెప్పేసి ముక్కలు అయితే కట్ చేసుకున్నా ఎట్లనో విధంగా. ఇక మీకు తెలుసు కదా, మాంజీరా అంటారు కదా. ఇక దానిపైన అయితే మొత్తం ఇట్లా తురుమాలి. మస్తు గట్టిగా ఉంది, బాగా కష్టమైంది. అన్నయ్య కూడా హెల్ప్ చేశాడు. నా ఒక్కదాని వల్ల అయితే కాకపోతుండే అసలు. కానీ బూడిద గుమ్మడికాయ ఒంటికి చాలా చలవనిస్తా అని చెప్పి అంటారు. ఇక మొత్తం తురిమిన తర్వాత ఇట్లయితే అయింది. మొత్తం మనం మొత్తం గుమ్మడికాయని తురిమిన తర్వాత 3 కప్పులు అయితే అయ్యింది. వాటర్ కూడా అందులోనే ఉన్నాయి, ఏం వడకట్టలేదు. ఎందుకంటే వాటర్ అంతా ఇంకేదాకా మనం వేంపుకుంటే సరిపోతుంది. దీనికైతే మనకు నెయ్యి కావాలి, ఎందుకంటే నెయ్యితోనే పెద్ద పని. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది. ఇక నేనైతే 3 స్పూన్లు అట్లా వేసిన, కొంచెం సరిపోదని మళ్ళీ కొంచెం యాడ్ చేసిన. ఇక అమ్మ అయితే చాలు అని అంటుంది, కానీ నేను కొంచెం టేస్ట్ బాగుండాలని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేసిన. ఎప్పుడో చిన్నప్పుడు చేసింది హల్వా, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఏదో నేతిలో అయితే వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించాలి. దాదాపుగా నాకైతే ఇది వేయించడానికి 1.5 గంట టైం పట్టింది. మళ్ళీ మాడిపోవద్దు కదా. ఇది చూడండి ఇట్లా దగ్గరికి వచ్చింది, మొత్తం వాటర్ అని ఇంకిపోయాయి. 3 కప్పుల తురుముకి 1.5 కప్పుల చక్కెర వేసుకుంటున్నాను. వీలైతే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు, తీపి ఎక్కువగా తినేవాళ్ళు. మాకైతే ఇది సరిపోతుంది. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, హెల్త్కి మంచిది బెల్లమే. కానీ బెల్లం లేదు కాబట్టి నేను చక్కెర వేసాను. చాలా రోజుల నుంచి వెళ్ళి చేయాలనుకున్నాను, ఈరోజు కుదిరింది. చూడండి మొత్తం బ్రౌనిష్గా వచ్చింది కలర్ అయితే దగ్గరికి. ఇందులో కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను, కారం అనుకోవద్దు, కలర్ అది రెడ్గా కలర్ రావడానికి కొంచెం యాడ్ చేశాను. చూడుర్రి ఎంత బాగా అనిపిస్తుందో కలర్ వేసిన తర్వాత. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. ఇలాచీలు అయితే ఇట్లా అమ్మ దంచింది, పొట్టే వేస్తున్నాను. కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. నేనైతే ఇందులో బాదం పప్పు, జీడిపప్పు అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు. అన్నీ వేసినా ఒక్కోసారి టేస్ట్ బాగుండకపోవచ్చు, ఏం వేయకుండా టేస్ట్ బాగుండొచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమ్మడికాయ హల్వా రెడీ. థ్యాంక్ యూ.